హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ మరియు క్రిస్పీగా ఉండే బియ్యం పిండితో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పునుగులు ప్రిపేర్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ శుభ్రంగా కడిగేసుకున్న బియ్యాన్ని తీసుకోవాలి. మిక్సీ జార్లోకి బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకొని ఈ పిండిని కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. లూజ్ లేకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గట్టిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. పిండి జాడుగా కాకుండా కొంచెం తక్కువగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాము. పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పిండి కలుపుకునేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. మన పిండి కలుపుకునేలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే ఈ పిండిలోకి కొంచెం జీలకర్ర, అలానే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు వేసుకుందాము. అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని కలుపుకుందాము. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం మొత్తం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండితో మనం పునుగులు వేసుకుందాము. చిన్ని పునుగులు వేసుకుందాము. చిట్టి పునుగులు చూడటానికి భలేగా ఉంటాయి కదా. నూనెలో మనకి ఎన్ని అయితే పడతాయో అంతవరకు పునుగులు వేసేసుకుందాం. చిట్టి పునుగులు కాబట్టి ఎక్కువే పడతాయి కదా మనకి ఆయిల్లో. ఇంకా సరిపోతాయి. ఇప్పుడు ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. మనం పునుగులు వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. మనకిప్పుడు ఈ పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. వీటిని ఇలా ఆయిల్ నుంచి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మరలా మిగిలిన పిండితో కూడా అలానే చిట్టి పునుగులు వేసేసుకుందాం.
పునుగులన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగుల్ని వేయించుకుందాము. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగులు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే టైంకి, అలానే మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ చల్లని క్లైమేట్కి వేడిగా తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో కూడా ఈ పునుగులు వేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. మనకి ఈ బియ్యం పిండి పునుగులు ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. కావాలంటే చూడండి, చూస్తున్నారు కదా, ఆయిల్ పీలిస్తే మనకి టిష్యూ పేపర్కి అంటుకుంటుంది కదా, ఎక్కడ ఆయిల్ అనేది పిలవలేదు. మనకి ఈ బియ్యం పిండి పునుగులు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూసారు కదా, పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఈ బియ్యం పిండి పునుగులు పైన కూడా క్రిస్పీ లేకుండా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇందులో 2 స్పూన్లు మైదా పిండి వేసుకొని కలుపుకుంటే పైన కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఈ పునుగులు కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం.